హాయ్ అండి. మిర్చి బజ్జీ చేస్తున్నానండి. మిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇందులోకి వాము, జీలకర్ర, ధనియాలు, చింతపండు రసం కలిపి ముద్ద చేసి పెట్టుకున్నానండి. ఇందులో స్టఫ్ చేసుకోవాలి. ఇదిగోండి బజ్జీ పిండి కలిపి పెట్టుకున్నానండి. హాఫ్ కప్పు శనగపిండి వేసుకున్నాను. ఇందులోనే వాము, సాల్ట్, కారం కలిపి పెట్టుకున్నానండి. చిటికెడు వంట సోడా వేసుకున్నానండి. ఇవ్వండి టీ స్పూన్తో 1 టీ స్పూను వరిపిండి వేసి పెట్టుకున్నాను. ఇవ్వండి ఇందులో గింజలు తీసేసానండి. తీసేసి ఈ ముద్ద స్టఫ్ చేసుకోవాలండి. ముద్దని ఇందులో పెట్టి స్టఫ్ చేసుకోవాలండి. జీలకర్ర, ధనియాలు, సాల్ట్, చింతపండు అండి దంచుకున్నానండి. ఇది ఇందులో స్టఫ్ చేసుకోవాలి. ఇవ్వండి పిండిని ఇలా గ్లాసులో వేసుకుంటే మిర్చి బజ్జీ వేయడానికి బాగుంటుంది, ఈజీగా ఉంటుందండి. ఇవ్వండి ఇంకా ఇలా ముంచుకొని దేన్ని కొద్దిగా మరీ హైలో కాకుండా కొద్దిగా స్లోలో పెట్టుకోవాలండి. ఒకసారి ఫ్రై చేసి తీసిన తర్వాత మళ్ళీ రెండోసారి ఫ్రై చేసుకోవాలండి. ఇదండి మళ్ళీ రెండోసారి ఇలాగా ఫ్రై అయిందని మళ్ళీ రెండోసారి మేము చేసుకోవాలండి. స్టఫింగ్ బాగుంటుందండి. రెండోసారి వేస్తున్నానండి. ఇలాంటి వేడి బజ్జీలండి. ఇందులో స్టఫ్ చేసుకుని అదే ఉల్లిపాయలు, నిమ్మరసం, ఉప్పు, కారం వేసి స్టఫ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.